జనసంద్రమైన పాలసముద్రం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతూ అడుగడుగున పూల వర్షంతో సవితమ్మకు ఘన స్వాగతం. సత్తసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో శనివారం ముమ్మర ప్రచారం చేశారు. తెదేపా, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని సవితమ్మ ఈ సందర్భంగా పాలసముద్రంలోకి అడుగు పెట్టగానే గజమాలతో బాణసంచలు పేరుస్తూ మంగళహారతులతో అడుగడుగున పూల వర్షంతో అపూర్వ స్వాగతం పలికారు తెదేపా శ్రేణులు. రోడ్డు షో చేసుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ పాలసముద్రం ప్రపంచ పటంలో గుర్తింపు వచ్చేలా చేసిన ఘనత చంద్రబాబుదేనని, నేటి యువతకు కియా ద్వారా భవిత చూపిన ఘనత తెదేపాదన్నారు సవితమ్మ. మన పాల సముద్రాన్ని చూస్తారు. రోజు మన చుట్టూ భూములు కావచ్చు, ఎక్కడ చూసినా అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు. పాల సముద్రం అంటే ఒక పక్క నాశం కల్పిస్తుంది, ఒక పక్క బెల్లు కనిపిస్తుంది, ఒక పక్క కియా మోటార్స్ అనుబంధ సంస్థలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఈ ప్రాంతం ఈ విధంగా సస్యశ్యామలంగా ఉంది అంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీరందరూ గుర్తించాలి. అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా సాధికార ఏం బా 200కి 500కి ఏమైనా వస్తాయి కాయగూరలు ఎట్లా అట్లా కాదు అదే ఆయనకి 15,000 వస్తుంది. ఇంకో బాబు ఆయనకి 15,000 వస్తుంది.